call upon Shakalaka Shankar along with the stage. నాగబాబు గారు ఎప్పుడు చెప్తుంటారు, శంకర్ జబర్దస్త్ ఫ్లోర్ కాదు, రేష్మి కాదు, నాగబాబు గారు కాదు, రోజా గారు కాదు, ఏడుగొండల గారు కాదు, రాష్ట్రాలు దాటండి, దేశాలు దాటండి, ప్రపంచాలు దాటండి, కొత్త చూడండి వచ్చేయండి. అందుకే వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానో మీకు చెప్తాను. 1 month బ్యాక్ యూట్యూబ్ లో మనం ఒకటి చూసాం. ఇద్దరు జర్నలిస్టులని అతి దారుణంగా, అతి కిరాతకంగా తీవ్రవాదులు చంపిన ఘటన. అది చూసి నాకు చాలా బాధ అనిపించింది. నేను ఎందుకు ఇలాంటి లొకేషన్ లో షూటింగ్ చేయలేదని బాధ అనిపించింది. అందుకే ఫ్లైట్ క్యాంప్ తీసుకొని ఫ్లైట్ లో పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇక్కడ కోనేరులో అంతా ఎడారులే. ఎడారులో మజా ఎక్కడ దొరుకుతుంది రా? చిటికలు తీసుకో. ఇక్కడికి ఎందుకు వచ్చావు? షూటింగ్ చేయడానికి వచ్చాను. ఇక్కడ షూటింగ్లు ఉండవు, షూట్ చేసి పైకి లేపడాలే ఉంటాయి. నువ్వు షూట్ చేసి పైకి లేపడంలో శిష్యుడు అయితే, నేను షాట్ తీసి పైకి లేపడంలో గురువుని. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇక్కడ ఎక్కువ తక్కువ ఉండదు, నీకు ఎంత కావాలంటే తీసుకో. నువ్వు మాట్లాడుతుండి ఉగ్రవాదులతో మర్చిపోతున్నావు. స్విమ్మింగ్ పూల్ లో చేపలు పట్టుకునే మోకాలు మీరే ఉగ్రవాదులు అనుకుంటే, కాశీలో కత్రమే కెపాసిటీ ఉన్నాడు నేనేమనుకోవాలి. నువ్వు ఉగ్రవాదివేనా? ఉగ్రవాదాన్ని విస్కీలా తాగేస్తా. ఆఫ్టర్ ఒప్పుకోవాలి, మీరు నా ముందే. ఏదో మావాడి అంటున్నావు కాబట్టి పనికి వస్తే పనిస్తాం, లేదంటే పైకి పంపిస్తాం. ఇక్కడ నీకు నచ్చినట్టు నేను వెళ్ళను, నాకు నచ్చితే నేను వెళ్తాను. నీకు నచ్చినట్టు చేయడానికి ఇది నీ ఇష్టం కాదు, మా ఇష్టం. మేము ఏది చెప్తే నువ్వు అది చేయాలి. జనరల్ సాబ్, ఇంటర్వ్యూ కిస్కో? ఇస్కో ఫస్ట్ చెక్. చెమకలో చేయాలి. अच्छा ओ मियां 1 मिनट ठहरो. अरे ठहरे सुल्तान. अच्छा 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 एक मार अब ठहरो. अरे चल 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 निकल. लाइट्स ऑफ. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తుంటావు? సినిమాలు డైరెక్షన్ చేస్తుంటాను. ఓ అది నువ్వేనా? నువ్వంటే మా ఉగ్రవాదులకు చాలా ఇష్టం. సినిమా వాళ్ళు కనబడితే చాలు ఇలాంటి వాసి క్వశ్చన్లు అడుగుతారు. బ్లడీ బెగ్గ. నువ్వు ఉగ్రవాదుల నుంచి ఏం ఫాలో అవుతావు? నేను ఎవరిని ఫాలో అవను, ఒక అందాన్ని ఫాలో అవుతాను. అందం అంటే నీ దృష్టిలో? అందం అంటే నా దృష్టిలో నువ్వు కావచ్చు, స్టేజ్ కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఏమీ కానీ రేష్మి కావచ్చు. బట్ అందం అనేది చూసే కళ్ళలో పెట్టి ఉంటుంది, నా కళ్ళల్లో ఉంటుంది. మీ సినిమాలు మేము చాలా చూసాం. మీ సినిమాల్లో నాలుగు దగ్గరగా పాకే కెమెరా కదలికలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు? ఎందుకంటే నాలో ఉండి శిశు మనస్తత్వం అలాగే ఉంది కాబట్టి. చిన్నపిల్లడు ఎప్పుడు షేక్ అవుతుంది, అందుకే కెమెరా షేక్ అవుతుంది. నువ్వు ఉగ్రవాదుల్ని పొగిడినంత మాత్రాన ఉగ్రవాదివి అయిపోవు. పెళ్ళైనంత మాత్రాన మొగుడవుతారు కానీ మగాడు కాదు. 99% పెళ్ళెందుకు చేసుకుంటారు? తెలివైన 1% కాబట్టి. ఆ 1% లో నీకు తెలిసిన వాడు ఒకడైనా ఉన్నాడా? ఒక్కడేట్రా, డాన్ బాస్కో. ఇద్దరు ఉన్నారు. ఎవరు? శకలకి సంటి, శలాకి శంకర్. పేర్లు ఎందుకు మారుస్తున్నావు? పేర్లు మార్చావు. ఈ మధ్యన మనసులే మారి మనసులే కలిసినప్పుడు పేర్లు కావడానికి ఏమందరా? మీకు పద్మభూషణ్, పద్మశ్రీ లాంటి అవార్డులు ఇస్తే మీరు ఏం చేస్తారు? ఆ శ్రీని, ఆ బోసాన్ని వెనక్కి పెట్టి ఆ పద్మని తీసుకొచ్చి సినిమాని తీస్తా. మా ఉగ్రవాద నాయకుడు కనిపిస్తే నువ్వు ఏం చేస్తావు? నా సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ వాడుకుంటా. మిమ్మల్ని కూడా. నీకు ఉగ్రవాదుల మీద గౌరవం పోయినట్టుంది. నిజం చెప్పి నా గౌరవం ఎందుకు తీసుకోమంటా? ఇందటి నుంచి చూస్తున్నాను, కంటెంట్ లేని క్వశ్చన్లు అడుగుతాను. ఇక్కడ ఎవరికి కంటెంట్ అక్కర్లేదు, అందరికీ కామెడీనే కావాలి. ఏ సెంట్రా నీ ఆఖరి కోరిక ఏమన్నా ఉందా? కట్లిప్తే కథ చెప్పగలను, కథ చెప్తా. ఒకప్పుడు శివ తర్వాత శివ ముందు అన్నట్టుగా ఇప్పుడు జబర్దస్త్ తర్వాత జబర్దస్త్ ముందు అంటున్నారు. అలాంటి ఇద్దరు వ్యక్తులు ఒక రోడ్డు మీద మండు టెండ్లో మిట్ట మధ్యాహ్నం నడుచుకుంటూ వస్తున్నారు. బట్ తాగడానికి మంచి నీళ్ళు కూడా దొరకట్లేదు. అక్కడ కుక్కలకు కూడా దొరకట్లేదు నీళ్ళు. అదే టైంలో సరిగ్గా జబర్దస్త్ ఖతర్నాక్ షో అని షో పెట్టాడు. బట్ ఆ షోలోకి వచ్చారు ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో నీకు చెప్తాను, వినండి. కథలో 20 అవ్వాలి. 20 కత్తి ఎందుకు ఇచ్చండి.
ఆ గన్లు అక్కడ ఎట్టింది కూర్చున్నా సలీం సుధీర్ కూర్చున్నా సలీం 2 శ్రీను ये सुधीर कौन है సుధీరే ఓ డాన్సర్ అండ్ ఫీల్ అయ్యే కమెడియన్ ఏ సీను కోనే కమలాసన్ అండ్ ఫీల్ అయ్యే కమెడియన్ వీళ్ళిద్దరూ జబర్దస్త్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక మహా సంగ్రామం జరుగుతుంది టీమ్ లీడర్ సుధీర్ మీ కంటెస్టెంట్ శ్రీను మీ సుధీర్ డైలాగ్ చెప్తాడు శ్రీను గెటప్ లేస్తాడు సుధీర్ డైలాగ్ ఒకసారి చెప్పడు శ్రీను మేనరిజం కాదు ఇలాంటి సిచ్యువేషన్ లో తన గెటప్ తో పైకి వస్తున్నాడు సుధీర్ ఎప్పుడు స్టెప్పులతో అందంతో ఆమెను కొడుతున్నాడు సీన్ కి మధ్యలో ఒక రక్తపాతం పగులుతుంది ఒక దారుణమైన సిచ్యువేషన్ లో వణుకుపోతున్నాయి ఒక్కొక్కరికి ఏంటి ఈ గెటప్లతో కొడుతున్నాడు నేను కామెడీ చేసి కొడుతున్నాను వీడికి నాకేంటి తక్కువ టీమ్ లీడర్ వాడా నేనా నువ్వా ఈడని బయట పబ్లిక్ నేను లేకపోతే నువ్వు లేవురా నేను గెటప్ అయింది నువ్వేడొచ్చాడవరా స్టేజ్ మీదకి నీ కోసం నేను ఎన్ని సాక్రిఫైస్ చేశాను తెలుసా ఒరే నీకో మాట చెప్తాను గట్టిగా విను సుధీరు ఒరే జబర్దస్తిని నమ్ము సీన్ గాడికి దమ్ము ఇదే సిచ్యువేషన్ లో సుధీర్ పెద్ద బండరాయి దొరికితే సీన్ ఎత్తి మీద కొడేస్తాడు సీన్ కి ఒక మంచిది ఏదైనా దొరికితే పోస్ట్ చేస్తాడు ఇడియట్ అదెందుకు పెట్టుకుంటే వరల్డ్ అనుకోద్ది ఆప్టల్ ఉగ్రవాదులేం బ్లడీ టెర్రర్ మనసారా ఓ నవ్వు నవ్వాలి రా నువ్వు నవ్వాలి నవ్వించాలి మస్తీ చేద్దాం రారో నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్ నాకు బాగా నచ్చింది ఏదో ఒకటి చేసేసి నవ్వించేస్తాడు స్కిట్ ని సేవ్ చేసాం రోజా గారు శంకర్ తెలివితేటలతో తప్పించుకోవచ్చు వాళ్ళకే పెట్టేసి వాళ్ళే కొట్టుకొని చచ్చుకునే చనిపోయేలాగా బాగుంది ఇక్కడ పోటీ అని పిలిస్తే హెవీగా డాన్స్ చేసుకుని వచ్చా పోటీ అంటే సంబుజ్జీలతో ఉండాలి ఇలా కాదు మీరు కొలై దగ్గర ఆడోళ్ళు కొట్టుకున్నట్టు ఉంటుంది చండాలంగా మీతో మాటలు ఏంటి మీరు పొట్ట తగ్గడానికి ఈ మధ్య బ్రౌన్ రైస్ వాడుతున్నారంట కదా అవును బ్రౌన్ రైస్ వాడుతున్నా బ్రెయిన్ కూడా వాడితే బాగుంటది అప్పుడప్పుడు మీకు ఒక విషయం సీరియస్ గా మాట్లాడుకుందాం మీకేమైనా సారీ మీరు ఎంత సీరియస్ గానే నాకు సిల్లిగా అనిపిస్తుంది నేను మాట్లాడలేను అలాగా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు ఈ రోజు మా టార్గెట్ ఒకటే లాస్ట్ టైం డ్రా అయ్యింది ఇప్పుడు అట్లా మేము విత్ డ్రా చేసుకుందాం అనుకుంటున్నాం